భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ మరింత ముందుకు పోయి టీటీడీ లడ్డు గురించి హిందువుల మనోభావాలు దెబ్బతినేసినాయి అనే రకరకాల పద్ధతిలో మతోన్మాద చర్యలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు. డైరెక్ట్ గా పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు జగన్ తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఆమె మాట్లాడడం, దాంతో అందరూ కూడా అవును జగన్ డిక్లరేషన్ ఇవ్వాల సీఎం మాజీ సీఎం అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నాడు, ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చిపోలే. ఆయన హిందువా క్రిస్టియన్ అంటే ఆయన ఒకవేళ వాళ్ళ తాత వాళ్ళు ఆయన ఎవరు క్రిస్టియన్స్ మతం ఉండొచ్చు, వాళ్ళు అమ్మడవచ్చు, కానీ ఆయన హిందువుగాని చెప్తున్నాడు, హిందువుగానే పోయినాడు, ఎన్నోసార్లు ఎక్కడ డిక్లరేషన్ పెట్టలా. కానీ ఈ రోజు ఆయన డిక్లరేషన్ ఇచ్చేస్తే హిందువు అయిపోతాడా? లడ్డు ప్రాసెస్ పెరిగిపోతుందా? ఏందో గందరగోళ మద్దతు చేస్తారు. ఇదంతా ఒక పక్కన ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు మరో అడుగు ముందుకేసి ఆయన ఈరోజు మొత్తం నేను తిరుమలని అపవిత్రం చేశారు, నేను పరిశుద్ధం చేస్తా, పారిశుద్ధం చేస్తా, గుళ్ళు దర్శనం చేసుకుంటా, నిరవధిక తీసేస్తా, రకరకాల పద్ధతుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఆయన అంటే 2014లో బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేశారు. 2019కి వచ్చే కొందికి కమ్యూనిస్టులు, నేను చెగువేరాకు అనుచరుణ్ణి, చెగువేరా సిద్ధాంతం నాకు బాగా నచ్చినాయి, కమ్యూనిస్టులు దేశభక్తులు, కమ్యూనిస్టులతో ఉండాలని చెప్పి ఇక్కడ ఒక కమ్యూనిస్టులో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకోటిగా ముందుకేసి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మాయావతితో వెళ్ళి అక్కడ ఆమెతో కూడా కాళ్ళ మీద సాష్టాంగ ప్రమాణం చేసి దళిత నేత, దళితులే దేశానికి అంత అవసరము అని చెప్పి అక్కడ ఆమెతో పొత్తు ఇచ్చి ఆమె సీట్లు ఇచ్చి అక్కడ పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇమీడియట్ గా ఈసారి వచ్చేందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీ అంటే ఒక సిద్ధాంతము, ఒక వైఖరి లేనటువంటి పవన్ కళ్యాణ్ యొక్క వ్యాఖ్యలు ఒక పక్క ఉంటే, ఇక్కడ దేశంలో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే దానికోసం ఈ చర్యలు ఉపయోగించుకుంటున్నారు. లడ్డూని ఈరోజు లడ్డుగా ప్రసాదంగా వాడుకోవడం కాదు, లడ్డుని ఒక హిందూ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, లాస్ట్ అన్ని వర్గాలు కూడా ఈ రోజు వాళ్ళకి ఒక పవన్ నేతను ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ఇక్కడ చంద్రబాబు అన్న సెక్యులరు, 2000 సంవత్సరంలో మోడీ అక్కడ 1000 మందిని ముస్లింస్ చంపేస్తే మోడీని ఉరిదీయాలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ కొన్నాళ్ళు బీజేపీతో ఎన్డీఏతో ఉంటాడు, కొంతకాలం యూపీఏతో ఉంటాడు. ఇట్లా అతను కూడా కొద్దిగా వేవరింగ్ ఊగిసినట్లు ఉంటాడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆర్ఎస్ఎస్ కి, విశ్వ హిందూ పరిషత్ కి, బీజేపీకి ఇండైరెక్ట్ గా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఈరోజు అనవసరంగా ఎక్కువ రెచ్చగొడుతున్నారు. టీటీడీ అనేది అసలు ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అనేది సెక్యులర్ గా ఉండాలా. గుళ్ళు, గోపురాలు, దేవుల విషయంలో జోక్యం చేసుకోరాడు. సెక్యులరిజం అంటే అదే, ఎక్కడ కూడా మతానికి అతీతంగా ఉండాలి సెక్యులరిజం అంటే గుళ్ళు, గోపురాలకి ఏ విషయాలు పట్టించుకోకుండా మామూలుగా తటస్థ వైఖరి ఉండేది ప్రభుత్వం. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి ఆయన డైరెక్ట్ గా పారిశుద్ధ్యం అంటాడు, దీక్ష అంటాడు, దీనికి ఇదైపోయిందంటే రకరకాల పద్ధతులు ఈరోజు వెనకేసుకొస్తారు. ఇదే మన జరిగితే మాత్రం రాష్ట్రంలో సెక్యులరిజము, రాష్ట్రంలో సమైక్యత ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఇతర మతాలలో కూడా ఇదే పద్ధతిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ లడ్డు వివాదం అనేది కోర్టుకు వదిలేయండి, లేదంటే కేసు వదిలేయండి. అంతేగాని రోజువారీ స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను గందరగోళం చేయకండి. లడ్డు ఒకటే కాదు కల్తీ, మొత్తం దేశంలో అన్ని కల్తీలు ఉన్నాయనే విషయం ఆల్రెడీ చెప్పాము. దానిపైన ఎంక్వైరీ చేయించండి, ఆ పద్ధతిలో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.